ఒక్క నెల్లూరుకే కాదు, ఆయన రాష్ట్రం మొత్తం వక్ఫ్ బోర్డ్ చైర్మన్. ఆయన చిన్న స్థాయి కాదు ఆయనది. ఈరోజు మన రాష్ట్రం మొత్తం తాలిమే హునర్, ఈరోజు 500 పేద పిల్లకాయలకి ఇంటర్మీడియట్ చదువు కానించి ఆయన 2 లక్షల కానించి 5 లక్షల దాకా ఖర్చు పెట్టి చదివిపిస్తుంటే ఆయన్ని మీరు విమర్శించేంత స్థాయి ఎదిగారా? సమీర్ ఖాన్, నేను చెప్తున్నా నీకు, ఆయనకి విమర్శించేంత స్థాయి నీది కాదు. ఒక అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఈరోజు ఉన్న మంచి పేరు ఏ నాయకుడికి లేదు. దేనికంటే మైనార్టీలు పిల్లల కోసం ఆయన ప్రతిరోజు 18 గంటలు ఆయన మేలుకొని ఆలోచిస్తున్నాడు. మా పిల్లకాయలు, మా బిడ్డలు ఎలా చదివి ఐపీఎస్లు కావాలా? ఈ రోజుల్లో కన్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేని రోజులు ఈ రోజులు. ఇలాంటి రోజుల్లో మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఒక ఆలోచించి మన బిడ్డలకి ఒక మంచి స్థాయిలో తీసుకుపోవాలి అని ఆయన ఒక చేస్తుంటే అభివృద్ధి పనులు నువ్వేమయ్యా ఇలాంటి పనులు పెట్టడం, ఇలాంటి వైఖరి చేయటం. అదేవిధంగా మన మంత్రి నారాయణ సార్ గారు నెల్లూరు మొత్తం కాదు, ఆంధ్రప్రదేశ్లో డ్రైనేజ్ వాటర్స్ కానివ్వండి, అదేవిధంగా బారషే దర్గా కానివ్వనండి, 13 ఎకరాల్లో జామియా స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ పనులు జరుగుతున్నాయి. అతను చేస్తున్న అభివృద్ధిని మీరు ఓర్వలేక అతని మీద చీయాకాలు పెట్టడం పద్ధతి కాదు. ఇదేం నాయనా గొడ్డలి పార్టీ కాదు, ఇది కూటమి ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. ఇది నారాయణ సార్ మీద ఇక నుంచి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేశావనుకో నీకు పుట్టగతులు ఉన్నావని నేను ఈ సభ మొక్కలు కోరుతున్నాను. నా పేరు షేక్ కాలేషా, టీడీపీ పార్లమెంట్ మైనార్టీ సెక్రటరీ. అస్సలాము అలైకుం.